హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఖత్తర్‌లో ట్రాఫిక్ రూల్స్, అలాగే ట్రాఫిక్ ఫైన్స్, అలాగే లైసెన్స్ మీద బ్లాక్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఖత్తర్‌లో ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు ఫైన్‌తో పాటి బ్లాక్ పాయింట్స్ కూడా మీ లైసెన్స్ మీద విధిస్తారు. అలాగే కొన్ని ట్రాఫిక్ వైలేషన్స్‌కు ఓన్లీ ఫైన్ మాత్రమే ఉంటుంది. బ్లాక్ పాయింట్స్ అనేవి ఉండవు. ఇంకా వైలేషన్ ఎంత తీవ్రంగా ఉంటుందో బ్లాక్ పాయింట్స్ కూడా మీ లైసెన్స్ మీద అంత ఎక్కువగా వేస్తారు. ఈ బ్లాక్ పాయింట్స్ మీ లైసెన్స్ మీద ఎక్కువ గనుకుంటే, మీ లైసెన్సు క్యాన్సల్ అయ్యే అవకాశం గూడా ఉంది. ఇంకా ఖత్తర్‌లో మనకు ఏ ట్రాఫిక్ ఫైన్‌కి ఎంత ఫైన్ ఏస్తారో, అలాగే మీ లైసెన్స్ మీద ఎన్ని బ్లాక్ పాయింట్లు వేస్తారో ఇంక ఇప్పుడు చూసుకుందాము. ఫస్ట్ ట్రాఫిక్ వైలేషన్ వచ్చేసి కెమెరా ఉన్న రెడ్ లైట్‌ని బ్రేక్ చేసి వెళ్ళిపోతే, అలాగే మాన్యువల్ రెడ్ లైట్‌ని బ్రేక్ చేసి వెళ్ళిపోయినా పోలీస్ చూసి ఆ వైలేషన్‌ని రిజిస్టర్ చేసినా మీకు 6,000 రియాల్లు ఫైన్ వేస్తారు. అలాగే 7 బ్లాక్ పాయింట్లనేవి మీ లైసెన్స్ మీద వేస్తారు. ఆ తర్వాతి వైలేషన్ గనుక చూసుకుంటే హైవేలు, రింగ్ రోడ్ల మీద అపోజిట్‌లో వెహికల్‌ని డ్రైవ్ చేస్తే ఈ వైలేషన్‌కి 6,000 రియాల్లు ఫైను, అలాగే మీ లైసెన్స్ మీద 6 బ్లాక్ పాయింట్స్ అనేవి వేస్తారు. ఇంకా తర్వాతి వైలేషన్ మద్యం తాగి, డ్రగ్స్ తీసుకొని డ్రైవ్ చేస్తే దీనికి 10,000 రియాల్ నుంచి 50,000 రియాల్ వరకు జరిమానా పడే ఛాన్స్ ఉంది. ఇంకా అలాగే మీ లైసెన్స్ మీద 6 బ్లాక్ పాయింట్లు వేస్తారు. ఇంకా నెక్స్ట్ వైలేషన్ స్పీడ్‌కు మించి వెహికల్‌ను డ్రైవ్ చేస్తే 500 నుంచి 1000 రియాల వరకు జరిమానా ఉంటుంది. ఇంకా మీ లైసెన్స్ మీద 4 పాయింట్లు విధిస్తారు. ఇక తర్వాతి వైలేషన్ డ్రైవర్ ఇంకా ముందు కూర్చున్న ప్యాసింజరు సీట్ బెల్ట్ ధరించకుంటే దానికి 500 రియాల్లు ఫైన్ ఉంటుంది. దీనికైతే ఎలాంటి బ్లాక్ పాయింట్స్ అనేవి ఉండవు. తర్వాతి వైలేషన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేస్తే 500 రియాల్లు ఫైను. మీ లైసెన్స్ మీద 3 బ్లాక్ పాయింట్లు వేస్తారు. ఇక నెక్స్ట్ వైలేషను రైట్ సైడ్ నుంచి వెహికల్‌లను ఓవర్‌టేక్ చేస్తే 1000 రియాల్లు ఫైను, అలాగే 6 బ్లాక్ పాయింట్లు మీ లైసెన్స్ మీద వేస్తారు. ఇంకా తర్వాతి వైలేషన్ వచ్చేసి ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాల్లో ఇంకా వీధుల్లో ప్రజల ప్రాణాలకు ఆస్తి నష్టం కలిగే విధంగా వాహనాలను డ్రైవ్ చేస్తే 3,000 రియాల్లు ఫైను, అలాగే మీ లైసెన్స్ మీద 3 బ్లాక్ పాయింట్లు వేస్తారు. తర్వాతి వైలేషన్ వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తే 3,000 రియాల్ల ఫైను, ఇంకా అలాగే మీ లైసెన్స్ మీద 3 బ్లాక్ పాయింట్స్ అనేవి వేస్తారు. ఇంకా ఫైన్స్ మీద డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం. ఫైన్ వచ్చిన 30 రోజుల్లో గనుక మీరు ఫైన్ పే చేస్తే మీకు 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ డిస్కౌంట్ ప్రతి ఒక్క వైలేషన్‌కు వర్తించదు. దీన్ని మినిస్ట్రీ వారు డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఫైన్స్‌ని మెత్రాస్ యాప్ ద్వారా గనుక పే చేస్తుంటే మీ ఫైన్స్‌కి డిస్కౌంట్ ఉందా లేదా క్లియర్‌గా చూపిస్తుంది. ఇంకా సెప్టెంబర్ 1, 2024 నుండి ట్రాఫిక్ ఫైన్‌లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తిరిగి తమ సొంత దేశాలకు ఫైన్ పే చేయకుండా వెళ్ళలేరు. ఖచ్చితంగా ఫైన్ పే చేసిన తర్వాతనే సాఫర్ ఎళ్ళగలుగుతారు, ఎగ్జిట్ ఎళ్ళగలుగుతారు. అలాగే సివిల్ కేసులున్నా, క్రిమినల్ కేసులున్నా, లేదా ఎలాంటి ఫైనాన్షియల్ కేసులున్నా, లేకుంటే మీ పేరు మీద వైఫై ఉన్నా గూడా మీరు పేమెంట్ చేయకుండా ఖత్తర్ వదిలిపెట్టి సాఫర్ గానీ, ఎగ్జిట్ కానీ వెళ్ళలేరు. ఇంగా డ్రైవింగ్ లైసెన్స్ మీద బ్లాక్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము. ఎన్ని బ్లాక్ పాయింట్స్ వస్తే మన డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్‌గా క్యాన్సెల్ అవుతుందో నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఒక్క సంవత్సరంలో ఫస్ట్ సారి 14 బ్లాక్ పాయింట్స్ గనుక వస్తే లైసెన్స్ 3 నెలల పాటు క్యాన్సెల్ అవుతుంది. అలాగే రెండోసారి 12 బ్లాక్ పాయింట్స్ గనుక మన లైసెన్స్ మీద వస్తే 6 నెలల పాటు మన లైసెన్స్ అనేది క్యాన్సెల్ అవుతుంది. ఇంకా మూడోసారి 10 బ్లాక్ పాయింట్స్ గనుక మన లైసెన్స్ మీద వస్తే 9 నెలలు మన లైసెన్స్ అనేది క్యాన్సెల్ అవుతుంది. అదే ఒక 4 సార్లు 8 బ్లాక్ పాయింట్లు మన లైసెన్స్ మీద వస్తే ఒక సంవత్సరం పాటు మన లైసెన్స్ అనేది క్యాన్సెల్ అవుతుంది. తర్వాత ఐదోసారి 6 బ్లాక్ పాయింట్స్ గనక మన లైసెన్స్ మీదొస్తే, మన లైసెన్స్ ఇంకా పర్మనెంట్‌గా క్యాన్సెల్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి మనం లైసెన్స్ తీసుకోవాలనుకుంటే, మళ్ళీ మనం డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళి అప్లై జేసి, ట్రైనింగ్ ఇచ్చి, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతనే మళ్ళీ మనకు తిరిగి లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లైసెన్స్ పర్మనెంట్‌గా ఎప్పుడు క్యాన్సెల్ అవుతుందో నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఐదవసారి మీ లైసెన్స్ మీద 6 బ్లాక్ పాయింట్స్ గనుక వస్తే, మీ లైసెన్స్ అనేది పర్మనెంట్‌గా క్యాన్సెల్ అయిపోతుంది. ఇంకా మీ లైసెన్స్ మీద 3 బ్లాక్ పాయింట్సో లేతే 6 బ్లాక్ పాయింట్సో ఉన్నాయి. దాన్ని ఎలా క్లియర్ జేసుకోవాలంటే, మీరు ఒక్క సంవత్సరం పాటు ఎలాంటి వైలేషన్ గూడా చేయకుంటే, ట్రాఫిక్ వైలేషన్ గూడా చేయకుంటే, ఆటోమేటిక్‌గా మీ లైసెన్స్ మీద ఉన్న బ్లాక్ పాయింట్స్, అలాగే మీ మెత్రాస్‌లో గూడా బ్లాక్ పాయింట్స్ చూపిస్తాయి. అవి ఒక సంవత్సరం పాటు వైలేషన్ గనుక చేయకుంటే క్యాన్సెల్ అయిపోతాయి. ఇక ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
ఇలాంటి ఖత్తర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.